కుంభరాశి వారికి ఈ వారం చాలా వరకు బాగుంది. వివాహ సంబంధించిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. సంబంధం కుదురుతుంది. సప్తమంలో శుక్రకేతువులు ఉన్నారు. భాగ్యాధిపతి చతుర్థాధిపతి అయిన శుక్రుడు సప్తమంలో ఉన్నారు. అష్టమ పంచమాధిపతి అయిన బుధుడు పంచమ స్థానంలో ఉన్నారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. ఎప్పటి నుంచో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏవైతే బాధిస్తున్నాయో అవి కనుమరుగయ్యే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా మంచి వాతావరణం ఏర్పడుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు సానుకూలపడుతుంది. తల్లి తరపు నుంచి రావాల్సిన మీ స్థిరాస్తి ఏవైతే ఉందో మీ చేతికి అందుకు వస్తుంది. వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఖర్చుల విషయంలో మటుకి వెనకాడరు. ఖర్చు ఎంతైనా పర్వాలేదు, మనం ముందుకు వెళ్ళాలని ఆలోచిస్తారు. ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాలు ఈ వారం బాగుంది. ఆ ఖర్చుల విషయంలోనే కొంచెం జాగ్రత్త వహించండి. అదేవిధంగా ప్రభుత్వ రంగంలో ఉన్న వారికి, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి చాలా వరకు బాగుంది. బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న వారికి ఈ వారం మంచి అవకాశాలు కలిసి వస్తాయి. దాన్ని సద్వినియోగపరుచుకుంటారు కూడా. మీ తెలివితేటలతోటి, మీ వాక్ చాతుర్యంతో 10 మందిని మెప్పించగలుగుతారు. ఒక పదవి కోసం ఏదైతే మీరు ఆశిస్తున్నారో ఆ పదవి ఈ వారం వచ్చే అవకాశం గోచరిస్తోంది. ఈ రాశిలో నిమిషం స్త్రీలకు వృత్తి ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా కొంతవరకు అనుకూలంగా ఉందని చెప్పచ్చు. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. ప్రతిదీను నెగిటివ్గా ఆలోచించడం వల్ల కొంత నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. అన్నీ బాగున్నాయి, భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ మనసు వేరుగా ఆలోచిస్తున్నాం. ఎందుకు ఆలోచిస్తున్నాం అని ఆలోచన చేయండి. ఫైనాన్స్ పరంగా నష్టం ఉంటుంది. మీ పక్కన ఉన్న వాళ్ళే మోసం చేసే అవకాశం లేకపోలేదు. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. కానీ డబ్బు విషయంలో మటుకి మీరు కనుక కరాఖండిగా లేకపోతే నష్టపోయే అవకాశం తప్పకుండా గ్రహతులు గోచరిస్తుంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం హనుమాన్ వృత్తులతో దీపారాయణ చేయడం, మంగళవారం నాడు, శుక్రవారం నాడు లక్ష్మీ తామర వృత్తులతో, జిల్లేడు వృత్తులతో కలిపి దీపారాధన చేయండి. ఒక శనివారం నాడు శనీశ్వరుడికి తైలాభిషేకం చేసి ఒక బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి. తద్వారా కొన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శుక్రవారం కానీ ఆదివారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవత విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in